సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడమేరు నుంచి గేట్లు ఎత్తేసారు. నీళ్లు బొడమేరు నుంచి గేట్లు ఎత్తేసారు అని చెప్తున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే బుడమేరుకి అసలు గేట్లే లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడం అనేది మనందరి దరిద్రం అని అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి అవగాహన కూడా లేదు. బుడమేరుకి అసలు గేట్లే లేవు. పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా బుడమేరులోకి వచ్చి ఆ బుడమేరు వాగు మీద నుంచి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. అది కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్టు నీచమైన రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలకి సేవ చేయాలి, ప్రజలకు మనోధైర్యం కల్పించాల్సింది పోయి ప్రజలలో విషం నింపే ప్రయత్నం చేస్తూ వాళ్ళు మనోధైర్యం కోల్పోయేలాగా ఇలా నీచమైన రాజకీయం చేస్తున్న నీచమైన రాజకీయ నాయకుడిని ఏమనాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పైపెచ్చి మీకు ఒక విషయం చూపించే ప్రయత్నం చేస్తా. అసలు బుడమేరు ఎక్కడుంది, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తా. బుడమేరు కెనాల్ ఇక్కడ ఉందండి. ఈ బుడమేరు కెనాల్ ఇక్కడ ఉంది. చంద్రబాబు నాయుడు గారి ఇల్లేమో ఇక్కడ ఉంది. బుడమేరు కెనాల్ నుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా ఇలా వచ్చి కృష్ణానదిలో కలిసి ప్రకాశం బ్యారేజ్లో కలిసి ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. ఇట్లా జగన్మోహన్ రెడ్డి వాదన ఏంటంటే బుడమేరు కెనాల్ గేట్లు ఎత్తకపోయి ఉంటే అదేవిధంగా అక్కడ ఉంచిన నీళ్ళన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కాపాడటానికి విజయవాడలోకి వదిలేరు అని చెప్పి ఆయన వాదన. జగన్మోహన్ రెడ్డికి అసలు ప్రాజెక్టుల మీద అవగాహన లేదు అనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా అంటే ఇక్కడ బుడమేడు కెనాల్లో వచ్చే నీళ్లు అంటే పైనుంచి వచ్చే నీళ్ళన్నీ కూడా బుడమేడు కెనాల్ చేరి ఈ బుడమేడు కెనాల్కి గేట్లు లేవండి. ఆయన గేట్లు ఉన్నాయి అన్నాడు, గేట్లు లేవు దానికి. ఈ కెనాల్లో నుంచి ఇలా వచ్చి ఇక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్లో కలిసి ప్రకాశం బ్యారేజ్ నుంచి ఇక్కడ కృష్ణానదిలోకి వెళ్ళిపోతాయి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇక్కడ ఉంది అంటే నీళ్ళు ఇక్కడికి వచ్చి రివర్స్కి వెళ్ళే అవకాశం లేదు కదండి, ఇటు నుంచి కిందకి వెళ్ళే అవకాశమే ఉంది కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎలా బురుడి కొట్టిస్తాడు, ఎలా పచ్చి అబద్ధాలు చెప్పి మోసం చేస్తాడో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల మీద జగన్మోహన్ రెడ్డికి అసలు అవగాహన లేదు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ మాట్లాడతాడు, ఎవడో ఏదో చెప్పిన స్క్రిప్ట్ మాట్లాడతాడు తప్పితే అసలు వాస్తవాలు ఏంటని తెలుసుకునే ప్రయత్నమే చేయడు. చంద్రబాబు నాయుడు గారు రాత్రి 4 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ఫ్లడ్ బాధితులందరికీ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి వాళ్ళకి కావాల్సిన వాటరు ఫుడ్ ప్యాకెట్లన్నీ అక్కడ సమకూర్చి అంత చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఏదో లింగలింగ అనుకుంటా వచ్చేసి ఏదో మోకాల్లోతున్న నీళ్ళ దగ్గరికి వచ్చేసి అక్కడ ఏదో షో ఆఫ్ చేసి అక్కడున్న ప్రజలందరినీ మీకు సాయం జరుగుతుందా అని అడిగితే అందరు ప్రజలందరూ మాకు సాయం జరుగుతుంది, బాగా జరుగుతుంది అని వాళ్ళ మొహం మీద కొట్టినట్టు సమాధానం చెప్పినా సరే ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేకుండా బయటకు వచ్చి అలా బులుగు మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలు ఎలా ఇస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదు, ఇక్కడ గేట్లు ఎత్తకపోయి ఉంటే ఏమీ అక్కడ మునిగిపోయేది కాదు, కొన్ని గేట్లు ఎత్తారు, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవడానికి మాత్రమే విజయవాడలోకి వదిలేశారు అని పచ్చి అబద్ధాలు అసలు ఏమీ అవగాహన లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. ప్రజలందరూ ఒకసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పరిపాలనలో 2-3 వరదలు వస్తే కనీసం వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి మనోధైర్యం కల్పించే ప్రయత్నం ఎక్కడ చేయాల. ఒక ఏరియల్ సర్వే చేసి పారిపోయి ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయట్లా. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, వరద బాధితుల దగ్గరికి వెళ్ళి మనోధైర్యం కల్పించి వాళ్ళకి కావాల్సిన నిత్య సరుకులు, వాళ్ళకి కావాల్సిన నీళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, మెడికల్ కిట్లు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. ఆ చేస్తుంటే కూడా కనీసము జగన్మోహన్ రెడ్డి వాళ్ళని శభాష్ చెప్పాల్సింది పోయి విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్మాదులు అందరూ ఎలాంటి వాళ్ళంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడాలి అనుకునే వాళ్ళే కానీ రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలి అని అనుకునే వాళ్ళు కానే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు.